ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని వాక్యాన్ని మనం భయభక్తులుగా ధ్యానం చేసుకుందాం. అందరూ బైబిల్ తీసుకోండి. ఇర్మీయా గ్రంథము 39:18. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నిశ్చయంగా నేను తప్పిస్తాను అంటున్నాడు. కాబట్టి ఇర్మీయా గ్రంథంలో ప్రభు చదివిస్తున్న మాట ఏంటంటే, నువ్వు నమ్ముకున్నావు గనుక కాబట్టి నిశ్చయంగా నేను తప్పిస్తాను అంటున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచి ఉన్నారో వారి యొక్క జీవితంలో వారికి వచ్చిన ప్రతి కష్టం నుంచి, ప్రతి బాధ నుంచి, ప్రతి వ్యాధి నుంచి, ప్రతి సమస్య నుంచి, ప్రతి ఆర్థిక ఇబ్బంది నుంచి, మానసిక శారీరక సమస్యల నుంచి ఆయన విడిపించేవాడు, తప్పించేవాడు. ఇర్మీయాతో కూడా అదే చెప్తున్నాడు దేవుడు. ఇర్మీయా, నువ్వు నమ్ముకున్నావు, నువ్వు నా ప్రవక్తగా ఉన్నావు, నేను తప్పకుండా సహాయం చేస్తాను. నువ్వు నన్ను నమ్ముకొని ఉన్నావు, నేను తప్పిస్తాను, నిన్ను కాపాడుతా, నువ్వు భయపడబోలేదని చెప్పాడు. అదే మాటని ఈరోజు మనతో కూడా ఆయన చదివిస్తూ ఉన్నాడు. నీవు ఈరోజు ఏ సమస్యను బట్టి, ఏ బాధను బట్టి, ఏ కష్టాన్ని బట్టి, ఏ ఇబ్బందిని బట్టి, ఏ వ్యాధిని బట్టి, ఏ ఆర్థిక సమస్యలను బట్టి, అప్పుల సమస్యలను బట్టి, నీ కుటుంబ సమస్యలను బట్టి, నీ బిడ్డల సమస్యలను బట్టి, లేక నీ ఉద్యోగంలో, వ్యాపారంలో, పనిబాటల్లో నీకు ఎదురవుతున్న సమస్యలను బట్టి నువ్వు భయపడుతున్నావు. ప్రభు అంటున్నాడు, నువ్వు నమ్ముకొని ఉన్నావు కాబట్టి నిశ్చయంగా నేను తప్పిస్తాను, నిశ్చయంగా నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. దేవుడు ఆయన నమ్ముకున్న ప్రవక్తల్ని, ఆయన నమ్ముకున్న రాజులని, ఆయన నమ్ముకునే యాజకులని, ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలని ఆది నుంచి కూడా మనం చూస్తే వాళ్ళని విడిపించుకుంటూ తప్పించుకుంటూనే వచ్చాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు విడిపిస్తాడు, తప్పిస్తాడు. రాబోయే రోజుల్లో కూడా దేవుడు మనకు తోడై నడిపించి విడిపించి తప్పిస్తాడు, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే. నా జీవితంలో కూడా దేవుడు అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు వచ్చినప్పటికీ, అనేక అవసరాలు వచ్చినప్పటికీ కూడా విడిపించి తప్పించిన వాడు ఆయనే. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన గట్టిగా నమ్ముకుంటే ఆయనే విడిపిస్తాడు, ఆయన తప్పిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులను నమ్ముకున్న కంటే, రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను నమ్ముకుంటే మేలు, ఆయన్ని ఆశ్రయించడం ఎంతో మేలు. నువ్వు నిశ్చయంగా ఆయన నమ్ముకో, ఆయన మీద ఆధారపడు, ఆయన మీద నీ బరువు భారం ఉంచు, ఆయన మీద నీ విశ్వాసం పెట్టు. ఆయన ఎలాంటి అద్భుతం చేస్తాడో, ఎంత గొప్ప కార్యం చేస్తాడో నువ్వు కూడా ఊహించలేవు. అలాంటి గొప్ప కార్యాన్ని, ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాన్ని చేయగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన నీ పట్ల కూడా ఒక అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యం చేయాలని ఆయన తలంచి ఉన్నాడు. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఆ కార్యం నువ్వు పొందుకుంటావు. అయితే నువ్వు నమ్మకంగా ఉండాలి. నీ నమ్మకం అటు ఇటు చూడలిపోకూడదు. నీ నమ్మకం సందేహంగా మారకూడదు. నీ నమ్మకంలో లోపం కనిపించకూడదు. నువ్వు ఎట్లా నమ్ముకున్నావో ఆ నమ్మకంతోనే ఉంచు. నమ్మిక మాత్రం ఉంచు దేవుడి మీద. దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు నమ్మకాన్ని కోల్పోతే నీ కార్యంకి ఆటంకం నువ్వే అవుతావు, నీ అవిశ్వాసమే అవుతుంది. కాబట్టి నువ్వు ఎప్పటికీ ఎల్లప్పుడూ కూడా యేసు ప్రభు మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని ఉంచినట్లయితే ఆయన మన జీవితాల్లో పరిపూర్ణమైన కార్యములు, ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు చేసి
మనల్ని కానీ, మన కుటుంబాన్ని కానీ, మన బిడ్డలను కానీ, మన పరిసర విషయం కానీ, మన కుటుంబాల విషయం కానీ, మన పనిపాట్ల విషయం కానీ, మనకు ఉద్యోగాలు వ్యాపారాల విషయం కానీ, అన్ని విషయాల్లో మనకు ఎదురై ఉన్న సమస్యలను, ఇబ్బందులను, వ్యాధి బాధలను, ఆర్థిక సమస్యలను, అప్పుల సమస్యలను ఖచ్చితంగా విడిపించి ఆయన నీకు, నీ కుటుంబానికి సమాధానమును, క్షేమాన్ని, సంతృప్తిని కలగజేసి వరదలు చేసి కాపాడి నడిపించి సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ స్తోత్రములు ప్రభా. నిన్నే నమ్ముకొని నీ మీద ఆధారపడి నీ కొరకు జీవిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా నీవే దిక్కు ప్రభా, వేరొక దిక్కు లేదు. నీ నమ్మకం ఉంచిన వారు ఎన్నడూ సిగ్గుపడరని నువ్వు సెలవిచ్చున్నావు ప్రభా. నీ యందు నమ్మకం ఉంచి ముందుకు సాగుతుండగా నీ బలమైన ఘనమైన కార్యాలు నీ ప్రజలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రజల యొక్క కష్టమును, బాధను, వ్యాధిని, సమస్యలను, ఇబ్బందులను, ఆర్థిక పరిస్థితులను ఎరిగిన దేవుడు కనుక నీ ప్రజలు నీకు మొరపెట్టిన విధంగా, విశ్వసించిన విధంగా గొప్ప కార్యమును నీ నామలో త్వరగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమే జరిగించమని ప్రార్థిస్తున్నాను. నువ్వు సమస్త విషయంలో కృపను అనుగ్రహించి సహాయం చేసి నడిపించి మహిమ పొందమని, నీ ఆత్మ ద్వారా గొప్ప కార్యం చేసి నిన్ను గణపరచుకోమని నీ చేతులకు మమ్మల్ని అప్పగించుకున్నాం. సమస్తములో ప్రభువా నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ అయ్యా మమ్మల్ని నీకు సమర్పిస్తున్నాం ప్రభు. నీ ప్రజలకు ఉన్నటువంటి ప్రతి బాధ నుంచి, ప్రతి కష్టం నుంచి తప్పించండి, విడిపించండి అయ్యా. నీవే జయము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతా కూడా నువ్వు త్వర నడిపించి వద్దలు చేయమని నీ చేతులకు అప్పగించుకుంటూ నీకే అన్ని విషయాల్లో మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ నాయన నీ ప్రజలకి నీ యొక్క సన్నిధి, సహవాసం, నీ తోడు నీడ, నీ కృపా కనికరములు, నీ ఆశీర్వాదములు, నీ మేలు, నీ దీవెన, నీ యొక్క సంతోష సమాధానాలు నిశ్చయంగా దయచేయి నాయన. మా దేశ ప్రజలను మీరు రక్షించి కాపాడండి ప్రభా. ఆయన దేశంలో ఇంకా నీ స్వార్థ విస్తరించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీ స్వార్థ చేత నీ ప్రజలను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను, బలపరచమని ప్రార్థిస్తున్నాను, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మాకు అప్పగించిన సంఘాలని, పరిచర్యలను, సేవకుల్ని, పరిచారకుల్ని అయ్యా మీరు భద్రపరిచి కాసి కాపాడి అక్కడ అవసరాలు తీర్చి మేలుతో నింపి దీవించమని అందరినీ మీకు అప్పగించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు అయ్యా నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.